నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు రెండవసారి ఎమ్మెల్సీగా నియమితులైన సందర్భంగా భారీ విజయోత్సవ ర్యాలీ ఘన సత్కారం నిర్వహిస్తున్నామని, ఈ భారీ ర్యాలీకి ప్రతి ఒక్కరూ తరలి రావాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కాంబాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక తాంటికొండ రోడ్డులోని బీజేపీ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీన ఉదయం 7:30 గోకవరం చుట్టుపక్క గ్రామాల నుంచి రామసేన సభ్యులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు తాంటికొండ రోడ్డులోని సీఎండీ బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మీకు అందరికీ కూడా, పాత్రికేయులకి, అలాగే జర్నలిస్టులకి, అలాగే పత్రికా యాజమాన్యానికి, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు అందరికీ తెలిసింది ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గోకవరం గ్రామంలో ఈరోజు నుంచి మా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ విషయాన్ని ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడైనటువంటి జాతీయ నాయకుడు సోము వీర్రాజు గారికి రెండోసారి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా మీకు అందరికీ తెలిసిన విషయమే. మేము మొదట ధృవీకరణ పత్రాన్ని తీసుకురావడానికి వెళ్ళడం జరిగింది. రెండోసారి ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా మేము వెళ్ళడం జరిగింది. మేమందరం కూడా రామసేన తరపు నుంచి, అలాగే భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మా మండలాధ్యక్షులు ఎనకోటి బాపందర్ గారు, అలాగే మా బీజేపీ కార్యకర్తలైనటువంటి దాసరి ధర్మరాజు గారు, భక్తులు నానాజీ గారు, అలాగే మొత్తం ప్రముఖులందరం కూడా మేము వెళ్ళాం. రేపు ముఖ్యంగా రాజమండ్రిలో ఆయనకి ఘనంగా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. దాని నిమిత్తంగా మేము పెద్ద ర్యాలీగా గోకవరం నుంచి, అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి మా రామసేన సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమంది సభ్యులు, బీజేపీ కార్యకర్తలందరూ కూడా, మేమందరూ కూడా భారీ ఎత్తున ఊరేగింపుగా ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యలో కోరుకొండ గ్రామం నుంచి, అలాగే జంబూపట్నం, ఆ గాదరాడ బెల్టు, ఈ కోటికేశ్వరం, శ్రీరంగపట్నం బెల్ట్ అందరూ కూడా మా రామసేన సభ్యులు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కోరుకొండ జాయిన్ అవుతారు. అక్కడి నుంచి ఇంకా ఎదురుగా మనకి బూరుపొడి గేటు, తర్వాత విమానాశ్రయం దగ్గర మధురపొడి, తర్వాత పైన గాడాల నుంచి, అలాగే ఎవరైతే మా సభ్యులు నిడిగట్ల నుంచి కూడా కొంతమంది వస్తున్నారు, ఇలా పాలువ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు, జగ్గంపేట నుంచి వస్తున్నారు. మేమందరం కలిసి రేపు పొద్దున 7:30కి బయలుదేరి చాలా భారీ ఎత్తున ర్యాలీగా రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మంజీరా హోట్ ర్యాలీగా ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ మ్యాప్ ప్రకారం మంజీరా హోట్, రాజమండ్రి మంజీరా హోటల్ చేరుకుని అక్కడ పెద్ద ఎత్తున ఆయనకి సన్మాన సభ ఏర్పాటు చేయడం, ఆయన భారతీయ జనతా పార్టీలో ఆయన విశిష్టంగా 40 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవల గురించి మళ్ళా ఒకసారి మననం చేసుకోవడం, ఆయన ఘనంగా సత్కరించడం, ఇదంతా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మా దగ్గర నుంచి రామసేన నుంచి పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మేము ఆయన యొక్క విజయానికి మేము రామసేన తరపు నుంచి, అలాగే భారతీయ జనతా పార్టీ తరపు నుంచి చాలా భారీ ఎత్తున మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో చాలా ప్రముఖమైన విషయం కూడా మీకు ఒక విషయం చెప్తున్నాను. మా ఊరి పాత్రికేయుడైనటువంటి నక్కా రామరాజు గారికి నేను ఆర్థికంగా ఒక 25,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది ఆయన హెల్త్ నిమిత్తం. అది కూడా నేను చాలా సంతోషకరమైన విషయాన్ని మీకు అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాను. మేము ఈ మధ్యకాలంలో చాలా విస్తృతంగా జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం జిల్లాలలో మేము చాలా విస్తృత స్థాయిలో మా కార్యక్రమాలు, ఏదైతే సామాజిక ప్రాయోజిత కార్యక్రమాలు ఉన్నాయో, అంటే రైస్ పంపిణీ చేసే విభాగం కానీ, ఇది వరకు మీకు చెప్పినప్పుడు మొదటి లాస్ట్ మీటింగ్లో మీకు చెప్పినప్పుడు ఎన్ని కుటుంబాలకు ఇస్తున్నాం మీకు సరైన వివరణ లేదు. కానీ మేము ఇప్పుడైతే మాత్రం 110 కుటుంబాలకి, ఈ అనాథగా ఉన్న మహిళలకి, పేదవాళ్ళకి 110 కుటుంబాలకి మేము 10 కేజీల నుంచి 20 కేజీల బియ్యం మేము ఇంటి దగ్గరికి తీసుకెళ్లి డెలివరీ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. అలాగే మేము చేస్తున్న రామసేన చేస్తున్న మరో ప్రాయోజిత కార్యక్రమం ఏంటంటే, మేము ఆడపడుచులకు పట్టు చీరలు అనేవి దాదాపుగా అన్ని గ్రామాల్లోని జాతరలో కూడా చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది. మా గోకవరం గ్రామంలో 500 చీరలు ఇచ్చాం.
ఇంకా 1365 చీరల కోసం అని చెప్పిన మహిళలు అలా కూర్చునిపోయి ఉన్నారు. వాళ్ళని చూసిన తర్వాత డ్రాలో రాకపోయినప్పటికీ మేము రాబోయే రోజుల్లో 10-15 రోజుల్లో వాళ్ళకి 1365 చీరలు కూడా గోకవరం గ్రామ ఆడపడుచులకి మేము పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది. దగ్గరలోనే 10-15 రోజులు ఇవ్వడం జరుగుతుంది. దాని సమయం కోసం వేసి చూస్తున్నాం. అది దాని ప్రణాళిక కోసం చూస్తున్నాం. అది అలాగే చాలా ఊళ్ళలో కూడా మేము కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బెస్ట్ ఆవెలెన్స్ స్కూల్ ఒక బకాయిలను వెంటనే విడుదల చేయాలని వినతి పత్రం అందజేసిన రాష్ట్ర సెక్రటరీ యాదగిరి శేఖర్ రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కీమ్ కింద దాదాపు 180 పాఠశాలలు నడుస్తున్నాయని, గత 2 సంవత్సరాలుగా పాఠశాలలకు సంబంధించిన బకాయిలు దాదాపు 200 కోట్లు పెండింగ్ ఉండడం వల్ల పాఠశాలలను నడిపించలేకపోతున్నామని, దీనివల్ల పిల్లల చదువుకు అంతరాయం కలుగుతుందని, ఇప్పటికే చాలా ఇబ్బందులకు గురవుతుంది. నా పేరు యాదగిరి శేఖర్ రావు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే బ్రైట్ బాయ్ స్కీమ్ కింద రాష్ట్ర సెక్రటరీ. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం అంతా దాదాపు 180 పాఠశాలలు ఈ స్కీమ్ కింద నడుస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారినాక మా పాఠశాలకు సంబంధించిన ఏదైతే బకాయిలు ఉన్నాయో ఫీ రీఎంబర్స్మెంట్ ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజు రాకపోవడం చాలా విడ్డూరంగా భావిస్తా ఉన్నాం. ఇది సపరేట్ పద్దు. యాక్చువల్గా రీఎంబర్స్మెంట్ వేరు, ఇది వేరు. ఇది కేవలం ఎందుకంటే హాస్టల్స్ నడుపుతా ఉన్నాం. ఇందులో పిల్లలందరికీ కూడా సమకూర్చాల్సిన బాధ్యత ఉంటుంది. తిండి ఉంటుంది, డ్రెస్సెస్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే టై, బెల్ట్, బ్యాడ్జ్, షూ ఇవన్నీ కూడా సమకూరుస్తూ అకామిడేషన్ ఇస్తూ ఐఐటి ఎడ్యుకేషన్ ఇస్తూ జేఈ నీట్ వాళ్ళకి కావాల్సిన అంతా కూడా చక్కని విద్యను అందిస్తుంది. బడ్జెట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ కాదు ఇది. మరి ఇలాంటి పాఠశాలకు సంబంధించిన కోట్ల రూపాయలు 100 కోట్లు అంటే గత సంవత్సరం 100 కోట్లు, ఈ సంవత్సరం దాదాపు 200 కోట్లు పెండింగ్ ఉండడం వల్ల పాఠశాలను నడిపించలేకపోతున్నాం. ముఖ్యంగా ఈ స్కీమ్ కింద 25,000 మంది రాష్ట్రమంతా ఉన్నారు. ఇది ముఖ్యంగా హరిజన గిరిజన విద్యార్థులు. వాళ్ళు కూడా ఎవరు అంటే అందరూ కాదు, ఎంప్లాయీస్ పిల్లలు కాదు, ఒక రైతు కూలి, వ్యవసాయ కూలికి సంబంధించింది, బిలో పావర్టీ లైన్, ముఖ్యంగా మొదటి తరం పిల్లలు. మరి ఇట్లాంటి పిల్లలను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ చదువులకు అంతరాయం కలిగించడం, వాళ్ళ చదువులో నిర్వీర్యం చేయడం ప్రభుత్వం యొక్క లక్ష్యం కాదు ఇది. మరి ఎన్నో సంవత్సరాల నుంచి 30 ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు ఒకవేళ నిధులు రాకపోతే ఎలా నడుస్తారండి? ఎలా పాఠశాలలో తిండి పెడతారు? ఎలా టీచర్ల జీతాలు ఇస్తారు? ఎలా ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు? ఎలా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ కడతారు? ఇవన్నీ వెళ్ళాలి అంటే వనరులు, ఖచ్చితంగా డబ్బు అవసరం. మరి ఈ పాఠశాలల కింద మళ్ళీ వేరే విద్యార్థులు ఉండట్లేదు. కేవలం వీళ్ళకి సంబంధించిన వాళ్ళే చదవడం వల్ల, ఫీజులు రాకపోవడం వల్ల ఇలా 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం, మానసిక క్షోభకు గురవుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కానీ, దీనికి సంబంధించిన ఫినాన్స్ మినిస్టర్ కానీ, ఫినాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇలా ఏదైతే మా టోకెన్స్ ఉన్నాయో అవన్నిటి తక్షణమే రిలీజ్ చేయాలి. తక్షణం రిలీజ్ చేస్తేనే బతుకుతాం. లేకపోతే మాకు బ్యాంక్ నోటీసులు ఇచ్చింది, ఫైనాన్స్ నోటీసులు ఇచ్చింది. ఇలా అనేక మంది దగ్గర అప్పులు తెచ్చినాం, బంగారం కుదవెట్టినాం, తల తాకట్టు పెట్టినాం, భూములు కుదవెట్టినాం, అంతటా అప్పులు తెచ్చినాం. మరి ఎలా మేము బ్రతకాలనా? పాఠశాల నడపాలనా? పిల్లలకు చదువును అందించాలనా లేదా? ఏం చేయమంటారు? అయిపోయింది ఆల్రెడీ 10 రోజులు పాఠశాలను క్లోజ్ చేస్తున్నాం. 10th పిల్లలు రాసి వెళ్ళిపోయారు. రేపు సర్టిఫికెట్లకు వస్తారు. మరి వాళ్ళ సర్టిఫికెట్లు ఎలా ఇవ్వమంటారు? ఎలా జరగాలి? ఎలా ముందుకెళ్ళాలి? మళ్ళీ మధ్య విద్యా సంస్థ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు రాగానే డ్రెస్సులు ఇవ్వాలి, టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలి, నోట్ బుక్స్ ఇవ్వాలి, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఖర్చు పెట్టాలి. కొంత పాఠశాల కూడా కలర్లు వేయాలి, అక్కడక్కడ మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఇవన్నీ ఖర్చులు ఇస్తాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి, అందుకే ప్రజావాణిలో ఇలా రాష్ట్రం అంతా కూడా ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇలా రాష్ట్రానికి సంబంధించిన 150 కోట్లు తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా మొరబెట్టుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, అడుక్కుంటున్నాం. మరి ఏం చేస్తారు ప్రభుత్వం? ఇలా ఆలోచన చేయాల్సిన బాధ్యత మీకున్నది. ఎన్నో ఖర్చులు పెడుతున్నారు, ఎన్నో రకాలుగా అందరినీ కూడా తృప్తిపరుస్తున్నారు. మరి ఈ పాఠశాలను ఎందుకు తృప్తిపరచలేరు? వాళ్ళ విద్యను అందిస్తలేమా? తనిఖీలు చేయండి ఒకసారి, మంచిగా ఇంకా మంచిగా మెరుగుపరచండి. విద్యను అవకాశం, విద్యను సమూలమైన మార్పులు అంటున్నాం. మనం విద్యా కమిషన్ ఏర్పాటు చేసినాం. ఇలా విద్యలో ప్రక్షాళన చేద్దామంటున్నాం. మరి ఇవన్నింటినీ చేసినప్పుడు ఇంకా మంచిగా విద్యను అందించడం ప్రయత్నం చేయడం కోసం మీరు ఇంకా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే దారిద్ర్యం బిలో పోవట్లేదు. మరి ఆ పిల్లల యొక్క అనాథలు ఉన్నారన్న, చాలా మంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, చాలా మంది రైతు కూలీలు ఉన్నారు. మరి అట్లాంటి పిల్లలను మోసం చేయడం తప్పండి. ప్లీజ్ డోంట్ చీట్. ఎందుకంటే అట్లాంటి పిల్లలు మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్లడానికే ప్రయత్నిస్తున్నాం. అనగారిన బతుకులు ఆ రకంగా చేయడం, విద్యను సరిగా అందించకపోతే దేశం దానికి అదే సర్వనాశనం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఇట్లాంటి స్కీమ్స్ ఏదైతున్నాయో సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ, విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారికి మొరబెట్టుకుంటాం. థ్యాంక్ యూ. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం
తుంబపాల్యం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డు పంపిణీ చేసి టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి నిత్య జీవన విధానంలో వివిధ వృత్తుల కార్మికులకు, రైతులకు వారి వారి వృత్తి పనులు చేసే క్రమంలో గాని, పనుల నిమిత్తం ప్రయాణించే వారికి అనుకోని ఊహించని సంఘటనలు, ప్రమాదాలు జరిగి కుటుంబ యజమాని, పోషకుడు చనిపోతే అలాంటి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి టీడీపీ సభ్యత్వ కార్డుతో 5 లక్షల రూపాయల బీమా పొందే అవకాశాన్ని చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబుకి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ కార్డులు పంపిణీ చేస్తున్న తుంబ గ్రామ సర్పంచ్ ఉషశ్రీ, చిత్తూరు జిల్లా టీడీపీ ప్రధాన పార్టీ కార్యదర్శి కోదండ యాదవ్, ఉప సర్పంచ్ చిరంజీవి, బూత్ ఇన్ఛార్జ్ గురుస్వామి యాదవ్. ఈ కార్యక్రమంలో గోవిందయ్య, దామోదరం, బొజ్జయ్య, పద్మనాభం, భాస్కర్, గిరిబాబు, కుమారస్వామి, వార్డ్ మెంబర్ చిలకమ్మ, కుట్టి ఆచారి, చెన్నప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం తుమ్మపాళెం గ్రామంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గారు లోకేష్ బాబు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ సంస్థలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ మెంబర్షిప్ కార్డులు మంజూరు చేసి ఈ రాష్ట్రంలో 1,20,00,000 కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, సభ్యులుగా, మెంబర్లుగా నమోదు చేసుకోవడం జరిగింది. వారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరికీ కార్డులు పంపిణీ చేయాలని చెప్పేసి పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తుమ్మపాలెం గ్రామంలో ఈ కార్డులు పంపిణీ చేస్తూ, ఈ యొక్క కార్డు ప్రతి ఒక్కరు కూడా నిత్యం బ్రతుకు తెరువు కోసం ఎన్నో పనుల మీద వెళ్తుంటారు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు గాని, రోడ్లో పోయినప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడు గాని, లేదు వ్యవసాయ పనులు చేసే వాళ్ళు కానీ, కార్మికులు కానీ, కర్షకులకు కానీ ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం ఇబ్బందులు పడుతుంది అనే ఒక ఆలోచనతో ఆదుకోవాలా ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబ యజమాని చనిపోతే అని చెప్పి చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా వర్తించే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అమలు పరుస్తోంది. అదేవిధంగా యాక్సిడెంట్ జరిగి ఏదైనా వికలాంగులైతే ఆ వికలాంగత్వం పర్సంటేజ్ బట్టి 2 లక్షల నుంచి 3 లక్షలు కూడా ఆ కుటుంబానికి అందివ్వడం జరుగుతుంది. ఒక భరోసా ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి ఇలాంటి స్కీములు ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా ఇంకొక వారం రోజుల లోపల పూర్తిగా 100% రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి సభ్యత్వం చేసుకున్న ప్రతి కార్యకర్తకు, ప్రతి సభ్యుడికి ఈ కార్డు అందజేయాలని చెప్పేసి కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ బాబు గారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చండూరు గ్రామంలో కురుమా సంఘం ఆధ్వర్యంలో సత్యనారాయణ ఒగ్గు కళాకారుల బృందం నిర్వహించబడే బీరప్ప కామరాతి కళ్యాణోత్సవం కార్యక్రమంలో టీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మరియు మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
శ్రీరామనవమి సందర్భంగా బోరబండ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతియుత ర్యాలీలను నిర్వహించేందుకు ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ ఎంపీ శ్రీ జి కిషన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో డీసీపీ విజయ్ కుమార్, అదనపు డీసీపీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ సురేందర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సైదులు, ఏసీపీ మోహన్ కుమార్, ఎస్ఐ సాయినాథ్ రెడ్డి, ఎస్ఐ బాలరాజ్ తదితరులు తమ బృందాలతో కలిసి పాల్గొన్నారు. అదనంగా ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సైదులు వారి సిబ్బంది ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించారు. హైదరాబాద్ పోలీస్ శాఖ తరపున డీసీపీ విజయ్ కుమార్ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు దేశంలో కొన్ని లక్షల గ్రామాలలో సీతారామ కళ్యాణం జరిగింది. సాయంకాలం శోభయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో యువకులు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేసిన తర్వాత ఈ యొక్క శ్రీరామనవమికి చాలా పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. बोराबंडा मधुरानगर पुलिस स्टेशन के इलाके में आज श्री राम नवमी के संदर्भ में आज ऑलमोस्ट 20 तक प्रोसेशंस पब्लिक निकाल रहे. वो प्रोसेशंस पूरे हमारे पुलिस स्टेशन, दोनों पुलिस स्टेशन के ऑफिसर्स, सिविल सोसाइटी मेंबर्स, पीस कमेटी मेंबर्स और ऑर्गेनाइज़र सबके साथ मिलके पूरा पीसफुल
ये प्रोसेशंस पूरा चल रहा है और 1 घंटे में पूरा कंप्लीट हो रहा है। सो ये श्री राम नवमी के संदर्भ में हम पूरा पीसफुली प्रोसेशंस निकालने के वजह के लिए हम पूरे सबको बधाई देते हैं और आगे भी पूरे इस साल में जो भी त्यौहार आते हैं पूरे पीसफुली निकालने जैसे हम पूरे कार्यवाही कर रहे हैं और हमारे पूरे पुलिस स्टेशन के ऑफिसर्स को और ऑर्गेनाइजर्स को सबको मैं कंग्रेचुलेट करना चाहता हूँ। ये भी बोराबंडा बस स्टैंड वहाँ से ये हनुमान टेम्पल है बंजारा नगर में, वहाँ तक चलता है। थैंक यू।